మొదటి వచనం నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చదువుతాను. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చారు, దీపము నిత్యము వెలుగుచూ ఉండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవాలనని ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించము. కమాండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ టు బ్రింగ్ యూ ప్యూర్ ఆయిల్ ఫ్రమ్ బీటెన్ ఆలివ్స్ ఫర్ ద ల్యాంప్ that a light may be kept burning regularly. నిత్యము కూడాను పరిశుద్ధ స్థలములో ఆ దీప వృక్షం 7 కాండాలు, మధ్య కాండంతో 2 పక్కల 3 6 ప్లస్ సెంటర్ పోల్ 7 దీపాలు. ఈ 7 దీపాలు నిత్యము వెలుగుతూ ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ లైట్ ఇన్ ద హోలీ ప్లేస్. పరిశుద్ధ స్థలములో అది మాత్రమే వెలుగునిచ్చున్నది. దానికి 7 క్యాండిల్స్ ఉన్నాయి, 7 ప్రదీప కాండములు ఉన్నవి. ఆ 7 కాండములలో నూనె నింపబడి ఒత్తు పెట్టబడి నిత్యం వెలిగించబడాలి. యాజకుల యొక్క పని ఏమిటంటే దాన్ని శుభ్రం చేసి ఎప్పుడు వెలిగిస్తూ ఉండాలి. అలా వెలిగిస్తున్నప్పుడు ఎన్నడూ కూడా ఆరిపోకుండా చూసుకోవాలా. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలములో ఎవ్రీ టైమ్ లైట్ మస్ట్ బి దేర్. దానికి కావాల్సింది ఏంటంటే దంచి తీసినటువంటి ఒలీవ నూనె. ఇట్ ఇండికేట్స్ ద హోలీ స్పిరిట్ గాడ్. అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్ గివ్స్ us the light and the fire in our spirit. And the Holy Spirit God will show us our real condition of the heart. కనుక పరిశుద్ధ స్థలం మనకు మన అంతరంగాన్ని తెలియజేస్తుంది. మన అంతరంగం అంతా కూడా దేవునితో నిండిపోవాలి, దేవుని వెలుగుతో నిండిపోవాలి. మన అంతరంగములో నిత్యము దేవుని సన్నిధిలో ఆరాధన ఎగయుచూ ఉండాలి. అది ధూపవేదిక మీద వేయబడుతున్నటువంటి ఆ స్పెషల్ ఫ్రాగ్రెన్స్ చేత, అద్భుతమైనటువంటి సుగంధ సంభారము చేత నిత్యము ఆ గది అంతా కూడా సువాసనతో, అనగా క్రీస్తు యొక్క జీవపు వాసనతో హృదయము నిండిపోవాలి. బల్ల మీద ఉన్నటువంటి రొట్టె క్రీస్తును సూచిస్తోంది. 12 రొట్టెలు 12 గోత్రాలు సూచిస్తున్నాయి. అంటే దేవుని వాక్యము చేత పరిశుద్ధ స్థలం నిండి ఉండాలి. మీరు గమనించండి, పరిశుద్ధ స్థలములో ధూపవేదిక, బల్ల మీద సముఖపు రొట్టెలు మరియు దీపవృక్షం ఇవి ఉంటాయి. ఈ 3 కూడాను పరిశుద్ధాత్ముని వాక్యాన్ని, రక్షణానుభవంలో వచ్చిన జీవపు సువాసనను మనకు జ్ఞాపకం చేస్తాయి. ఇట్స్ అ హోలీనెస్ అండ్ రైచియస్నెస్ జ్ఞాపకం చేస్తాయి. కాబట్టి ఈ వెలుగు నిత్యం వెలుగుతూ ఉండాలి. ఆ మంట నిత్యం మండుతూ ఉండాలి. బలిపీఠం మీద మంట నిత్యం మండాలి. పరిశుద్ధ స్థలములో వెలుగు నిత్యం వెలుగుచుండాలి. దీస్ ఆల్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఇవన్నీ కూడా క్రైస్తవునికి ఆధ్యాత్మికమైన సత్యాలు, అంతరంగ సత్యాలు. బలిపీఠము దగ్గర నిత్యము కూడా అగ్ని మండుతూ ఉండాలి. దట్ షుడ్ నాట్ వెయిన్, ఎంటీ కాకూడదు, అది సైలెంట్ అవ్వకూడదు. నిత్యము కూడా దాని మీద అగ్ని మండుతూ ఉండాలి. ఎవ్రీ టైం దాని యాషెస్ క్లీన్ చేస్తూ ఉండాలి. గంగాళం ఉండాలి. అవుటర్ కోర్ట్లో, ఆవరణంలో గంగాళం ఉంటుంది, పీట ఉంటుంది, చేతులు శుభ్రం చేసుకునేటువంటి ఇతని గంగాళం ఉంటుంది. కనుక ఇదంతా కూడా క్రీస్తును సూచిస్తుంది. కనుక దేవుని వాక్యం చెబుతోంది, ఈ ఆలివ్ ఆయిల్ దంచబడి తేవాలి. ఇట్ షోస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దంచబడిన ఒలీవ
క్రీస్తు యొక్క శరీరము నలుగగొట్టబట్టను సూచిస్తాం. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. క్రీస్తు శిలువలో నలుగగొట్టబడుటను బట్టే ఆయన శారీరక మరణము ఆయన అనుభవించి ఆయన పంపిన ఆదరణకర్తను మనకిచ్చాడు. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ లైటన్ అవర్ లైఫ్ అండ్ లైటన్ అవర్ లైఫ్. వెలిగిస్తుంది మరియు వేకువపరుస్తుంది మనలను పరిశుద్ధాత్మ దేవుడే. ప్రత్యక్ష గుడారంలో శాసనముల అడ్డుతరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలు ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిలో దాన్ని చక్కపరచవలెను. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ ప్రీస్ట్. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అని అంటే, రక్షించబడిన వ్యక్తి యొక్క వ్యక్తిగత బాధ్యత ఏమిటనంటే నిత్యము తనలో ఆ వెలుగు ఉండినట్లుగా చూసుకోవాలి. మీకు ఒక విషయం చెప్తాను నేనండి. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. ఇవాళ మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. అదేంటంటే సోషల్ మీడియా. మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉంటే మీ చేతిలో ట్విట్టర్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. అత్యధిక శాతం ఇప్పుడు ప్రజలు దాంతోనే గడుపుతున్నారు. ఇది లోకానికి కంప్లీట్ పిక్చర్. ఇది లోకాన్ని నీళ్ళు జొప్పించేస్తుంది. ఈ మీడియా, సోషల్ మీడియా, ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ కూడా నీ సమయాన్ని దొంగిలించేటువంటి ప్రమాదకరమైనవిగా నీకు మారే ప్రమాదం ఉంది. అది జరగకుండా నువ్వు చూసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని చల్లార్చేసేది, చీకటి చేసేది, నీ సమయాన్ని దొంగిలించి నిన్ను లోకంలో కలిపేసేదిగా ఉండే వాటి చేత నీవు మరులు కల్పబడకూడదు. కనుక ఇంటర్నెట్లో దేవుని యొక్క వాక్యము యొక్క సంపూర్ణమైనటువంటి విశేషతలను నీవు ధ్యానం చేయటం మొదలు పెడితే ద సేమ్ సోషల్ మీడియా విల్ టర్న్ ఎ బ్లెస్సింగ్ టు యూ. దీవెనగా మారిపోతుంది. కాబట్టి మన సమయాన్ని దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క ఆత్మ నింపుదల కొరకు వినియోగించుకోవటం ద్వారా నిత్యం వెలుగుతుంటాము. నీ ఆత్మ అలర్ట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇట్స్ ఆల్వేస్ అలర్ట్, మెళకువకుంటుంది అన్నమాట ఎల్లప్పుడు. కాబట్టి ఇది చక్కపరచవలెను అనగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అది వెలుగుతుండే బాధ్యత నీదే అహరోను. ఎస్, మనలో ఆ వెలుగు నిత్యము వెలుగుచూ ఉండేటట్లుగా మనము చక్కగా ప్రదీపములను శుభ్రం చేసుకోవాలి. అనగా మన హృదయాన్ని నిత్యము పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో విజ్ఞాపనతో మనం శుద్ధులుగా ప్రభువు ఎదుట కనపరచబడేటట్లు ఆయన సహాయం కొరకు ఆయన యుద్ధకు రావాలి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాలు మీరు చూస్తే, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తుంది. కనుక ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు రక్తం యొద్దకు మనం రావాలి అని అనగా మనం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ప్రభువా నన్ను క్షమించని అడగాలి నిత్యం. అలా అడగని వారి జీవితం వెలగదు, మండదు. పాప క్షమాపణ మీద అనుక్షణం నీ ఫోకస్ ఉండాలి. ప్రభువా నన్ను క్షమించు. ఎప్పుడైతే ఆ యాటిట్యూడ్ మనకు ఉంటుందో ప్రభు మనల్ని పరిశుభ్రపరుస్తాడు. ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడుతాడు. ఎప్పటికప్పుడు ప్రభు ఆత్మచేత నింపబడి, నడిపింపబడి, వెలిగింపబడి, మండించబడేటువంటి అనుభవాల్లో మనం జీవించాలి. పరిశుద్ధ స్థలం వెలుగుతూనే ఉంటుంది. ఆ శ్రద్ధ తీసుకోవాలి. దే షుడ్ నాట్ అలౌ డార్క్నెస్ ఇన్ హోలీ ప్లేస్. పరిశుద్ధ స్థలములో చీకటి ఎన్నటికీ రాకుండా కాపాడాల్సింది ప్రధాన యాజకుడే. ఈజ్ ద రెస్పాన్సిబుల్ వన్. కనుక గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మీయ జీవితంలో చీకటి రాకుండానట్లు, వెలుగు మీలో ప్రజ్వరిల్లునట్లు మీ హృదయమును నిత్యము శుభ్రము చేసుకొనండి.
ఆ దంచబడిన ఒలీవ నూనెను ఎప్పటికప్పుడు నింపినట్లుగా దేవుని ఆత్మ చేత నింపబడినట్లు దేవుని ఆత్మకు లోబడి జీవించడం ప్రారంభించండి. ఆత్మచేత నింపబడటం అంటే నువ్వు ఎంతగా లోబడుతుంటావో అంతగా నింపబడుతూ ఉంటావు. నీవు నీ ఇండివిజువల్ మైండ్ ఎంత నీ నుంచి బయటకు పోతుందో అంతగా దేవుని యొక్క ఆత్మలోనికి వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. నీవు వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశములన్నిటిని రద్దు చేసుకోవాలి. నీ ప్రభు యొక్క ఉద్దేశాలకు లోబట్ట నేర్చుకోవాలి. ఆయన నింపుదలను నీవు అనుభవిస్తావు. అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపము యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. ఇది తరతరములకు నిత్యమైన కట్టడ. చక్కపరచవలెను అనే పదం 2 సార్లు రాశాడు. చక్కపరచవలెను. హీ షల్ అరేంజ్ ద ల్యాంప్స్ ఆన్ ద ల్యాంప్ స్టాండ్ a pure gold before the Lord regularly అంటే క్రమము తప్పకుండా శుభ్రము చేసుకునేవాళ్ళు. భక్త సింగ్ గారు చనిపోయారు అనుకోండి. ఆయన భక్తుడు, అనేక సంఘాలు కట్టిన మహాదైవజనుడు. ఆయన ప్రతి రాత్రి ఏ ఉదయమున లేచారో అప్పటి నుండి పండుకునే వరకు ఆయన దేవునికి వ్యతిరేకంగా తలంచిన తలంపులు, ఊహలు, ఆలోచనలు, తీర్మానములు, క్రియలు అన్నీ తలంచుకుని ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి 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 పడుకునేవాడు, నిద్రపోయేవాడు. ఎందుకు ఆయన అలా చేశాడంటే ఎవ్రీడే హీ క్లెన్సెస్ హిస్ స్పిరిట్, హిస్ సోల్, హిస్ మైండ్ విత్ రిపెంటెన్స్ అండ్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్ టు గాడ్. ప్రభువుని క్షమాపణ అడగడం ద్వారా ఆయన ఆ విధంగా ప్రతిరోజు శుభ్రం చేసుకున్నాడు. ఏ విధంగా మనం అనుదినము శరీరానికి స్నానం చేస్తున్నామో అలాగే ఉదక స్నానము, స్టీమ్ బాత్ లైక్ ఆత్మను నిత్యము కూడా శుభ్రముగా ఉంచుకునేటట్లుగా మనం చూసుకోవాలి. యు షుడ్ నాట్ లివ్ ఇన్ సిన్. పాపములో నివసింపరాదు. యు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాన్ని జయించాలి, విడిచిపెట్టాలి. ఇది దీనిలో మనం నేర్చుకునేది. ఇక 5వ వచనం నుండి 9వ వచనం వరకు సముఖపు రొట్టెలు. ఇవి గోధుమ పిండిని తీసుకొని 12 భక్ష్యాలు వండాలి. ఒక్కో భక్ష్యము సేరు పిండి వండాలి. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యాల చొప్పున 2 దొంతరలుగా ఉంచాలి. చూడండి క్రమం ఎలా చెబుతున్నాడు. వెయిట్ ఆఫ్ ద ఫ్లోర్, ఎంత బరువు పిండి తీసుకోవాలో చెప్పాడు. ఏ పిండి తీసుకోవాలో చెప్పాడు. గోధుమ పిండి తీసుకోమన్నాడు. గోధుమ పిండి కూడా క్రీస్తునే సూచిస్తుంది. ఆయన యొక్క నలుగగొట్టబడిన శరీరాన్ని సూచిస్తుంది. కనుక ఆ భక్ష్యము క్రీస్తు ప్రభువారు మేడగదిలో విరిచినటువంటి రొట్టెను జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ భక్ష్యం ఎప్పుడు కూడా ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇది దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. 12 గోత్రాలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని జ్ఞాపకం చేస్తుంది. క్రైస్తవునికి కావలసిన సంపూర్ణ ఆత్మీయ ఆహారాన్ని ఈ రొట్టె జ్ఞాపకం చేస్తాను. నిర్మలమైన బల్ల మీద పెట్టబడాలి. పరిశుద్ధ స్థలం నీ హృదయం పరిశుద్ధంగా ఉంటాను సూచిస్తే నిర్మలత, దేవుని వాక్యము నిర్మలమైన మనస్సాక్షి చేత నీవు అంగీకరించాలి. నిర్మలమైన మనస్సాక్షి లేకుండా దేవుని వాక్యం నీలో పనిచేయదు. యు నీడ్ ఎ క్లీన్ హార్ట్. శుద్ధమైన హృదయం కావాలి. దానిలో దేవుని వాక్యం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. సాంబ్రాణి ఆరాధనను జ్ఞాపకం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఆరాధనకు పాత్రుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ వర్తీ టు బి వర్షిప్డ్. ఆరాధనకు పాత్రుడైన వాడు యేసుక్రీస్తు. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమం.
యేసుక్రీస్తు జీవాహారం, మనందరి కొరకు దేవుని ఎదుట ఆయన జీవాహారంగా ఉన్నాడు. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధన బట్టి ఇజ్రాయేలీయుల ఎదుగు దాన్ని తీసుకుని నిత్యం యెహోవాను చక్కపరచవలను. అది అహరోనుకు అతని సంతతి వారికి ఉండవలను. వారు పరిశుద్ధ స్థలములలో దానిని తినవలను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. ఈ రొట్టెలు అతి పవిత్రమైనవి అన్నప్పుడు సిన్లెస్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రొట్టెలు అతి పరిశుద్ధమైనటువంటివి, అతి పరిశుద్ధం, అతి పరిశుద్ధము, మోస్ట్ హోలీ పోర్షన్ అన్నాడు ఇంగ్లీష్లో. అతి పరిశుద్ధం అంటే మన బాడీలో సిన్ఫుల్నెస్ ఉంది, యేసు బాడీలో శరీరంలో సిన్ లేదు, పాపం లేదు. ఎందుకంటే పురుషుని ద్వారా పుట్టినవాడు కాదు ఆయన. పరిశుద్ధాత్మ శక్తి చేత నరునిగా రూపొందించబడ్డాడు తప్ప పురుష ప్రమేయం చేత ప్రాచీన పాపపు స్వభావం సంతరించుకొని పుట్టినవాడు కాడు యేసు ప్రభు. అందుకనే అది అతి పరిశుద్ధమైనది. మిగిలిన శరీరములు మనవన్నీ కూడాను పాపముతో నిండినవి, పాపమునకు అమ్మబడినవి. We produce only sin, Jesus produced only righteousness. That's it. అంతే. యేసుక్రీస్తు తన శరీరం ద్వారా పరిశుద్ధతను, నీతిని మాత్రమే తీసుకుని రాగలడు. మనం మన శరీరాల ద్వారా పాపాన్ని మాత్రమే తేగలం. వీ కాంట్ బ్రింగ్ ఎనీ రైచియస్నెస్ ఆన్ అవర్ ఓన్. మనంతటా మనం ఏ నీతిని, ఏ యొక్క పరిశుద్ధతను తీసుకుని రాలేము. వీఆర్ సిన్నర్స్, బై బార్న్ వీఆర్ సిన్నర్స్. మనం పుట్టుకతోనే పాపలమై ఉన్నాం. 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఒక సంకర జాతి వ్యక్తి, ఇజ్రాయేలీయురాలు ఐగుప్తీయుని వివాహం చేసుకుంది. వారిద్దరికి పుట్టినవాడు ఒక్కడు ఉన్నాడు. వాడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చి ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీనికి పాడెములో పోరుబడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి చెప్పించగా జనులు మోషే యొద్దకు వారిని తీసుకొచ్చారు. వారి తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గాదిన కూడా దిబ్రీ కుమార్తె. యెహోవా ఏం సెలవిస్తారా అని చెప్పి అతన్ని రిమాండ్లో పెట్టారు, ఖైదీలో పెట్టారు. జైలు అంటాం కదా, ఖైదీలో పెట్టారు, రిమాండ్లో ఉంచారు, కావలిలో ఉంచారు. అంటే జడ్జిమెంట్ హ్యాస్ టు బి డిక్లేర్డ్. తీర్పు రావాలి, వెర్డిక్ట్ రావాలి, అప్పుడే పనిష్మెంట్ వస్తుంది. యెహోవా మోషేకి ఇలాగా పర్సనల్గా చెప్పాడు. ఏమిటంటే, శపించిన వారిని పాలెం వెలుపలకు తీసుకురండి, వారి శాపవచనం వినిన వారందరూ వారి తల మీద తమ చేతులు ఉంచండి, సర్వ సమాజం వాళ్ళు రాళ్లతో వాడు సావగొట్టండి. మరియు నీ ఇశ్రాయేలీయులను తన దేవుని శపించేవాడు తన పాప శిక్షను భరించాలి. యెహోవా నామాన్ని దూషించేవాడు మరణ శిక్ష పొందాలి. సర్వ సమాజము రాళ్లతో అట్టి వారిని సావగొట్టాలి. పరదేశీ అయినా స్వదేశీ అయినా కానీ యెహోవా నామమును దూషిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి. యెహోవా నామమును దూషించిన వారికి మరణ శిక్ష. అర్థమవుతుందా? స్వదేశీయుడైనా పరదేశీయుడైనా ఎవరైనా కూడా యెహోవా నామాన్ని దూషిస్తే రాళ్లతో కొట్టి చంపిస్తున్నాడు, మరణ శిక్ష. ఆజ్ఞలలో మనం చూస్తున్నప్పుడు 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నీవు ఉచ్చరింపకూడదు. నామాన్నే వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నాడు. ఇక దూషిస్తే ఆయన ఎంత రౌద్రుడవుతాడో ఆలోచించండి. అందుకనే అతనిని రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు, ఆయన సింహాసనము నుండి లేచి నిలబడ్డాడు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తుని దేవునితో ఈక్వల్ చేశాడు. అంటే అది దైవదోషణగా భావించారు యూదులు. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ వాళ్ళకి అర్థం కాలేదు, గాస్పెల్ వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపారు. అర్థమవుతుందా? ఎవరినైనా సరే రాళ్లతో కొట్టి చంపుతారు. దే ఫాలోడ్ ద లెటర్, నాట్ ద స్పిరిట్. అందుకే ఆనాటి యూదులకు అర్థం కాలేదు. అందుకే స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపేశారు.
అది ఆర్గనైజ్ చేసిన వాడు సౌలు. అతడు పౌలుగా మారినాక అదే కుటుంబానికి అతడు బాప్తిస్మం ఇచ్చాడు. అర్థమవుతుందా? కనుక అది చాలా భయంకరమైనటువంటి నేరంగా ఎంచబడింది. 17వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఎస్సెన్స్ ఆఫ్ ద లా రాశాడు. ధర్మశాస్త్రం అంటే ఏమిటి అంటే, ఇది ధర్మశాస్త్రంలో ప్రేమ ఉంది. ప్రేమ ఇస్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్. లవ్ ఇస్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద లా ఆఫ్ గాడ్. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించన్నాడు. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు, నీ పొరుగువాడు కూడా నీకులాగా ప్రేమించుకో. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడు కూడా ప్రేమించు అన్నప్పుడు నీ పొరుగువాడికి నువ్వు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఎంత గొప్పదో చెబుతున్నాడు. అందుకనే ఇక్కడ లాలో ఏం చెప్పాడు? కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు. అంటే ఎదటవాడి కన్ను బాగుంటేనే నీ కన్ను బాగుంటుంది. ఎదటవాడి పన్ను నువ్వు కాపాడితే నీ పన్నును కాపాడుకున్నట్టే. కాబట్టి నీ పన్ను నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తావు. కాబట్టి ఎదటవాడి పన్ను పోగొట్టకుండా ఉండటానికి నీ బాధ్యత. దట్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లవ్. అది ప్రేమ నుండే వస్తుంది. ఇది అర్థం కాలేదు చాలామంది. కన్ను పీకిన వాడు కన్ను పీకేయండి, పన్ను పీకిన వాడు పన్ను పీకేయండి అని దేవుడు న్యాయ ప్రదర్శన చేశాడు అనుకున్నారు. అది కాదు అక్కడ ఆయన ఉద్దేశం. నీ కన్ను కాపాడబడినట్లు ఇతరుల కన్ను నువ్వు కాపాడాల్సిందే. అది ప్రేమతో. నీ కన్ను నువ్వు ప్రేమించుకుంటావు, ఇతర కన్నును కూడా ప్రేమించు, దానికి హాని చేయవద్దు. ఎందుకంటే ఎవడు తనకు తాను హాని చేసుకోడు కనుక. ఎవడు తన శరీరానికి హాని చేసుకోడు కనుక ఎదట వారి శరీరాన్ని కూడా తన శరీరం వల్ల భావించి సంరక్షించాలి. అర్థమైందా? క్రీస్తు అలాగే సంఘం కొరకు అలాగే చేశాడు. దట్ ఈస్ అగాపే లవ్. ద లా ఆఫ్ గాడ్ ఫిల్డ్ విత్ ద అగాపే లవ్. అది మనం అర్థం చేసుకోవాలి. ఎవడైనా ఒకరిని ప్రాణహత్య చేస్తే వాడికి మరణ శిక్ష. ఎవడి ప్రాణం తీయటానికి వీలు లేదు. సూసైడ్ చేసుకోవటానికి అంటే తన ప్రాణం తను తీసుకోవటానికి లేదు. హోమిసైడ్ చేయటానికి, మర్డర్ చేయటానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ప్రాణము ఇచ్చిన వాడు దేవుడు, ప్రాణం తీసుకునేవాడు కూడా దేవుడే. ప్రాణం తీసే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. అర్థం చేసుకోండి. దేవుడు ఖండం చేసిన వాడే ఖండం అవ్వాలి, అంతే. ప్రాణం తీసే అధికారం ఎవరికి ఇవ్వలేదు. జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణానికి ప్రాణం ఇచ్చి దాన్ని నష్టం పెట్టుకోవాలి. ఒకడు తన పొరుగు వారికి కళంకం కలుగు చేస్తే వాడు వారికి చేసినట్టు అలా చేయాలి. విరగగొట్టబడిన దాని విషయంలో విరగగొట్టటే శిక్ష. కంటికి కన్ను పంటికి పన్ను చల్లాలి. వాడు ఒకరికి కళంకము కలుగు చేసినందున వారికి కళంకం కలుగు చేయాలి. జంతువును 20 వచ్చిన వరకు ఏం చెబుతున్నాడంటే, నువ్వేది చేస్తే దాన్నే పొందుతావు. మోసపోకడి దేవుడు వెక్కిరించబడడు, నరుడు దేనిని విత్తుతాడో దానినే కోస్తాడని గలతీ పత్రికలో పౌలు గారు చెప్పినటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. కనుక నువ్వు నీతిని విత్తితే నీతి పంటను కోస్తావు, ప్రేమను విత్తితే ప్రేమ అనే పంటను కోస్తావు, ద్వేషాన్ని విత్తితే ద్వేషం అనే పంటను కోస్తావు. అందుకనే పేతురుతో గెత్సెమనే వనంలో ప్రభు నీ కత్తి వలలో పెట్టుము, కత్తి పట్టిన వాడు కత్తితోనే నశిస్తాడని చెప్పాడు. ఇది చారిత్రాత్మక రుజువైన సత్యం. వీరప్పన్ ఎంతో మందిని కాల్చి చంపాడు. అతడు కాల్చి తోటాలతో కాల్చబడి తూట్లుగా పొడవబడి చచ్చిపోయాడు. ఇట్స్ ఎ ట్రూత్. దేవుడు గణపరిచిన వారిని దేవుడు గణపరిచాడు. ఎంతో మంది నీతిని ఆశ్రయించినటువంటి వారు గనులుగా ఎంచబడ్డారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాబట్టి ధర్మశాస్త్రం సారం ఏమిటంటే, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్లు సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఏ విధమైన వ్యత్యాసం లేకుండా ప్రతి నరుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. నీ పొరుగువాడు ఎవడు? ప్రతి వాడు కూడా నీ పొరుగువాడే. కాబట్టి లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ చేత అయింది కదా, ఇతరులను కూడా ప్రేమించాలి. నీ ఆకలి తీరటం కాదు, ఇతరుల ఆకలి తీర్చబడేటట్లుగా నీవు శ్రద్ధ తీసుకోవాలి. నీవు ఆరోగ్యంగా ఉండటమే కాదు, ఇతరులు ఆరోగ్యంగా ఉండేటట్లుగా నీవు శ్రద్ధ తీసుకోగలగాలి. నీ అవసరాలు తీరటమే కాదు, ఇతరుల అవసరాలు కూడా తీర్చబడేటట్లు నీవు శ్రద్ధ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ అగాపే.
ఇది అగాపే ప్రేమ. దేవుడు తనను తాను ప్రేమించుకున్నాడు, మనుషులను తనను ప్రేమించుకున్నట్లుగానే ప్రేమించాడు. అర్థమవుతుందా? కనుక ప్రేమ యొక్క సారములు చట్టం, ధర్మశాస్త్రం. జంతువును చావగొట్టిన వాడు నష్టాన్ని ఇచ్చుకోవాలి, నరహత్య చేసిన వాడు మరణశిక్ష పొందాలి. మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చాలి. మీలో ఉన్న పరదేశికి మీరు చేసినట్టుగా మీ స్వదేశస్థుడికి కూడా చెయ్యాలి. స్వదేశస్థుడు పరదేశి అనే వ్యత్యాసము లేకుండా తీర్పు తీర్చాలి. నేను మీ దేవుడిని యెహోవా అని వారితో చెప్పండి. పక్షపాతము లేదు దేవునికి. ఇంపార్షియల్ వన్. God has no partiality. When God judges, he equally judges everyone. ప్రతి ఒక్కరిని తీర్పులో సమానంగా చూస్తాడు దేవుడు. ఆయనలో పక్షపాతము లేదు. స్వదేశీయుడని విదేశీయుడని పక్షపాతం లేదు. ఇజ్రాయేలుడని అన్యుడని పక్షపాతము లేదు. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో ఇలా చెప్పాడు, శపించిన వాడిని పాళెము వెలుపలకు తీసుకుని పోయి రాళ్లతో వాడిని చావగొట్టాలి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేశారు. ఎగ్జిక్యూట్ చేశారు. గాడ్స్ జడ్జిమెంట్ ఎగ్జిక్యూట్ చేశారు. కనుక వాడు రాళ్లతో చావగొట్టమని చెప్తే ఆ విధంగానే వాడు బయటికి తీసుకొచ్చి రాళ్లతో కూడా చంపేశారు. కఠినమైన శిక్షలు. ఇక్కడ ఒకసారి అందుదాం. వ్యభిచార విషయంలో రాళ్లతో కొడుతున్నారు. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని గురించినటువంటి వివరాలు చూస్తారు. రాళ్లతో కొట్టడానికి వచ్చారు. వ్యభిచారంలో పట్టబడిన ఆమెను చంపాలని రాసింది. అందుకే రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చారు. ప్రభు ఏమన్నారు? మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నాడు అని క్రిందకి వంగి వేరుతో ఏమో రాస్తున్నాడు. ఏమో రాశాడు? నాకు తెలిసి నేను అనుకోవటం అయితే ధర్మశాస్త్రమే రాశాడు. ధర్మశాస్త్రం ప్రతి మానవుడిని పాపిగా తీర్చింది అంతే. ద లా ఆఫ్ గాడ్ మేడ్ ఆల్ మెన్ సిన్నర్స్. వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఎవరు రాయి వేయలేకపోయారు, వెళ్ళిపోయారు. రాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ. ప్రభు అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా అన్నాడు. నేను కూడా నీ మీద రాయను. ఒక బ్రాహ్మణ పండితుడు ఇక్కడ ఒక అపార్థం తెచ్చాడు. నేను కూడా పాపినేనమ్మా, నేను కూడా రాయి వేయనమ్మా అన్నాడంటే యేసు ప్రభు. అన్నాడా? నేనును నిన్ను శిక్షించను. అక్కడ దేవుని స్థానంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు ప్రేమ కోరుతున్నాడు, ప్రతీకారం కాదు. ప్రభు తీర్పు కాదు కోరుతుంది, క్షమాపణ కోరుతున్నాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. కనుక న్యూ టెస్టిమెంట్లో మనం చూస్తున్నప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏమిటి వ్యత్యాసం? ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు లా అప్లై అయినప్పుడు పాపం చేసిన రాళ్ళతో ఒకటి చంపారు. న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో క్రీస్తు శిలువ ప్రతి మానవ పాపానికి పరిష్కారం అయి ఉంది. అందుకనే పశ్చాత్తాపడేటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తూ వస్తున్నాడు. తీర్పు దినాన దాన్ని ఆయన వెలుగులోకి తీసుకొస్తాడు. అంధకార సంబంధమైన ప్రతిదాన్ని ఆయన తీర్పు దినాన్ని వెలుగులోకి తీర్చి అక్కడ ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. అప్పుడు ఆయన అగ్నిగుండంలోకి మారుస్తాడు. ఇప్పుడైతే వ్యభిచారంలో పట్టబడిన వాడిని తీసుకొచ్చి ఆయన రాళ్ళతో ఒకటి చంపనే ఆ లా అప్లికేషన్ వాళ్ళు లేదు. ఎందుకంటే దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ద చర్చ్. సంఘకాలం ఇది, ధర్మశాస్త్ర కాలము కాదు. కనుక ప్రభువు క్షమించమని న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో సెలవిచ్చారు. ఆ దినాన ఇజ్రాయేలులో పాపము పరిహరింపబడేటట్లుగా తన డెత్ సెంటెన్సెస్ డిక్లేర్ చేశాడు. అలా డెత్ సెంటెన్స్ వన్స్ గాడ్ డిక్లేర్డ్ మీన్స్ హీ వాజ్ కండెమ్డ్, మీన్స్ హీ ఈజ్ ఎలిజిబుల్ టు ద హెల్ ఫైర్ ఆఫ్టర్ ది జడ్జిమెంట్ అని అర్థం. తర్జుమాదారులు ఈ మాట జాగ్రత్తగా తర్జుమా చేయాలి. ధర్మశాస్త్ర ప్రకారం ఒకడు కండెమ్ చేయబడ్డాడు, రాళ్లతో కొట్టబడి, దేవుడే రాళ్లతో కొట్టి చంపించాడు అని అంటే ఈవెన్ ఇన్ ద జడ్జిమెంట్ ఆల్సో దట్ ఫెలో హ్యాస్ టు బి సెంట్ టు ద హెల్ ఫైర్.
తీర్పు తర్వాత వాడు అగ్నిగుండంలోనికి పోవటానికి నిశ్చయించబడిన వాడు. అందుకే అతనిని దేవుడు రాళ్లతో ఒకటి చంపన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అట్లాగా వాళ్ళు ఇజ్రాయేలీయులు చేశారు. 24వ అధ్యాయం మనం ముగించుకున్నాం.